ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. యేసుక్రీస్తు ప్రభువారి సేవకుడైన క్రీస్తు దాసు మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకు వందనాలు. ప్రేమపూర్వకంగా ఈ దేవుని యొక్క మాట ఉంటున్న మీ అందరికీ వందనాలు. యేసయ్య వాక్యం ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము 10 నుంచి చదువుతున్నాను. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసు బహుగా ఏడ్చెను. అన్న ఆమెకున్న ఒకే ఒక లోటు, ఆస్తుంది, అంతస్తుంది, ప్రేమగా చూసుకునే భర్త ఉన్నాడు. ఆమెకి ఏ లోటు లేదు. తింటాకి అన్న వస్త్రాలకు అన్నీ దేవుడిచ్చాడు. కానీ ఒక్క లోటు, ఆ ఒక్క లోటుతో కృంగిపోయింది, బాధపడింది. అనరాని మాటలు, గొడ్రాలు, పిల్లలు లేనిది, ఎంతో వేదన. నేను చనిపోయేటప్పుడు నా వంశాన్ని ఒక్కడు కూడా లేడా అని ఎంతో వేదనతో ఏడ్చింది, బాధపడింది. ఇంకేం చేయాలో తెలియక ఓసారి కొంతమంది కాకుల్లాగా సూటు పోటు మాటలు పలిగినప్పుడు ఆమె గుండె పగిలిపోయేది. నువ్వు గొడ్డుపోతావి, గొడ్రాలన్నవి, ఏ శుభకార్యానికి నువ్వు అర్హురాలు కాదు, రావద్దు అని అంటే అమ్మలక్కల మాటలు, ఆడవారికి ఆడవాళ్ళ చేతులు అన్నట్టు అమ్మలక్కల మాటల వల్ల చాలా కృంగిపోయింది. ఎన్నోసార్లు తన భర్త ఎల్కన ఆమెను ఓదార్చాడు. వాళ్ళకెందుకమ్మా, వాళ్ళు ఇన్నని అనుకొని నేను మంచిగా చూసుకుంటున్నా కదా, పిల్లలను బాధపడబాకు, నువ్వే నా కూతురివి, నేనే నీ కొడుకు అనుకో అని ఎన్నోసార్లు ఓదార్చాడు. ఓదార్చే భర్త కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న భార్యని ఓదార్చే ఎల్కానా లాంటి భర్తలు యేసు నామములో వచ్చుదురుగాక. ఈరోజు నా కుటుంబాల్లో కలతలు పోవాలంటే ఎల్కాన లాంటి చక్కని భర్త, భార్య మనసుని అర్థం చేసుకునే భర్తలు రావాలని ప్రభుపేట నేను మనవి చేసుకుంటున్నా. అయితే ఆమె బాధపడైనా సరే దుఃఖం ఆగలేదు, బాధ ఆగలేదు, కన్నీరు ఆగలేదు. వెంటనే బయలుదేరింది, దేవుని సన్నిధికి వచ్చింది. వచ్చేటప్పుడు ఎలా వచ్చిందంటే బహు దుఃఖ, చెప్పుకోలేనంత వేదన, దుఃఖంతో వచ్చేసి దేవుని మందిరంలో మోకరించింది. ఎటూ చూడలేదు, మనసిప్పి చెప్పుకున్నాం కదా, ప్రార్థన ఆలకించేవాడంటే మనసిప్పి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి అన్న మోకరించింది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చింది. ఇంకెవరిని పట్టించుకోలేదు. అక్కడున్న చాలామంది గుళ్ళో ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళని పట్టించుకోలేదు. పాస్టర్ గారిని పట్టించుకోలేదు, అక్కడ ఎవరిని పట్టించుకోలేదు. ఆమె తన దేవుడితో తనకున్న బాధ, తనకున్న ఒక్క లోటు గురించి ప్రభువుకి విన్నవిస్తూ ఉంది, దేవుడితో మాట్లాడుకుంటుంది. ఈరోజు ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, అన్నాకైతే ఆ పిల్లలు లేరని ఒక్క సమస్య అంటే నీకే సమస్యలు ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి అప్పులు ఉన్నాయో, ఎలాంటి బాధలు ఉన్నాయో, ఎలాంటి కష్టాలు ఉన్నాయో, ఎలాంటి శ్రమలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఏది లోటుగా ఉందో నీకు, అన్నాలాగా దేవుని మందిరంకి వచ్చి దేవుడిని ప్రేమించినటువంటి మందిరం, నీ కొరకు కన్నీరు కాచి ఉపవాసం ఉండి పొట్ల మార్చుకొని ఏడిసి కన్నీరు కాచి దైవజనులు, నీ దైవజనుడు దేవుని యొక్క మందిరానికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేయి, మనసిప్పి ప్రార్థన చేయి. ఆమె అలాగే ప్రార్థించింది. అక్కడ దైవజనుడు గద్దించాడు, ఆగమ్మ, ఏడవబాకమ్మ అని గద్దించినా సరే ఆయన మాట లెక్క చేయలేదు, ఎవరి మాట లెక్క చేయలేదు, అసలు ఎవరిని చూడలేదు. నా బాధ నువ్వు తప్ప నన్ను ఎవరు తీరుస్తారయ్యా, అయ్యా తల్లివై నువ్వే, తండ్రివై నువ్వయ్యా, ఈ ఒక్క నింద, గొడ్డుబోతును ఒక్క నింద తొలగించు, ఒక్క కొడుకు నాకు ఇవ్వు. గొడ్డుబోతు గొడ్రాలని ఆ నింద తొలగిస్తే, ఒక్క కొడుకు నాకు ఇస్తే వాడి పెద్ద అయిన తర్వాత, పాలు విడిసిన తర్వాత, అది 5 సంవత్సరాలు కానీ 6 ఎంత కాలమైనా సరే ఆ బాబుని తీసుకొచ్చి నీకు అప్పచెప్పేస్తాను, నీ చర్చికి ఇచ్చేస్తాను, నీ సేవకు ప్రతిష్ఠిస్తాను మొక్కుబడి చేసుకుంది. దేవుడు ఆ రాత్రి అన్నాని దర్శించాడు. ఆ రాత్రి దేవుడు అన్నా గర్భాన్ని తెరవగా సమూయేలు పుట్టాడు. ఊరంతా పండగ చేసుకున్నారు. ఎల్కానా సంతోషానికి అవధులు లేవు. ఊరంతా, అత్తింటోరు, పుట్టింటి వారు, ప్రజలు కూడా, గ్రామస్తులు కూడా ఆనందించారు, సంతోషించారు. పాపం అన్న చాలా కాలం తర్వాత పిల్లలు కనింది.
గుడ్డుబొత్తు తొలగించబడింది. ఆమెకి పిల్ల కలిగారని ఊరు అంతా ఆనందించారు. ఆనందించిన టైంలో 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ సమయాన్ని తీసుకెళ్ళి ఆమె చేసుకున్న మొక్కుబడి మర్చిపోలేదు. పిల్లని చూసి మురిసిపోలేదు. నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను, ఆ మొక్కుబడిని బట్టి కదా దేవుడు నాకు నా కొడుకునిచ్చాడు, నేను వెంటనే ఇచ్చేస్తానని చెప్పి ఆ మొక్కుబడి చేసుకుంది. మొక్కుబడి దేవునికి నువ్వు మొక్కుబడి చేసుకుంటే వెంటనే చెల్లించాలంటే అది ఏ మొక్కుబడి చేసుకున్నావో, ఎవరిని అనుకున్నా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, నువ్వు మొక్కుబడి చేసుకున్న అవసరం అనుకున్నప్పటికీ నువ్వు చేసుకున్నావు కదా. నేను చిన్నతనంలో నిలువెల్ల పామేశ్వరి నుండి పోయి రోగినై దేవుని మందిరానికి వెళ్ళి ఆ సభలో చేతులెత్తి యేసయ్యా నేను చచ్చిపోతున్నాను, 3,50,000 ఖర్చు పెట్టి నా రోగం పోలేదు. అడుగు మందుల వల్ల కానీ, అడుగునటువంటి దెయ్యాల మంత్రాల వల్ల కానీ, ఇంగ్లీష్ మందులు కానీ నా రోగం పోలేదు, చచ్చిపోతున్నాను, చచ్చే నన్ను బతికిస్తే నేను చచ్చేదాకా నీ సేవ చేస్తానని మొక్కుబడి చేసుకున్నాను. ఆశ్చర్యం, దేవుడు అద్భుతంగా నన్ను స్వస్థపరిచేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజుకి చచ్చే వరకు నా 40 సంవత్సరాలు ఇంకా నా దేవుడు అంత ఆశిస్తాడు. అంతవరకు కూడా నా యవ్వన కాలంలో నా పనులన్నీ మానుకొని, నా పక్కన పడేసి యేసయ్య సేవ మాత్రం చేసుకుంటున్నాను. ఆ ప్రభుకి నేను చేసుకున్న మొక్కుబడి చెల్లించుకుంటున్నాను. ఎంతమంది ఎన్ని అనుకున్నా, ఎంతమంది ఎన్ని రకాలు దూషించినా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, నేను మాత్రం చేసుకున్న మొక్కుబడిని మాత్రం ప్రభుకి సమర్పణ చేసుకున్నాను. నా బంధువులే ఎందుకు ఆ పని చేస్తే నీకేమొచ్చేది, మన పనులు చేసుకో బాగుపడతా ఉన్నారు. లేదు, చచ్చేదని బతికిచ్చాడుగా, మరి నాకు దేవుడు ఇచ్చాడు కదా, మొక్కుబడి చెల్లించుకోవాలా. నేను చెల్లించుకున్నాను, నన్ను నేనుగా సమర్పణ చేసుకున్నాను. 40 సంవత్సరాలు అలుపెరగక దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నాను. అలాగే నువ్వు మొక్కుబడి చేసుకున్నావా? ఏదైనా మొక్కుబడి చేసి దేవుడికి మేలు చేశాడా బిడ్డ, వెంటనే మొక్కుబడి చెల్లించుకోరు. నువ్వు మొక్కుబడి చెల్లించుకో, ఖచ్చితంగా నేను దేవుడిస్తాడు. కొంతమంది యూట్యూబుల్లో కొంతమంది ఏదేదో వాగుతుంటారు, దేవునికి కానుకలు ఇవ్వద్దు, అయ్యవద్దు, ఇవ్వద్దని. తప్పది. నువ్వు చేసుకున్న మొక్కుబడి వల్ల నీకు దేవుడు మేలు చేశాడు. మేలు చేస్తే నువ్వు ఇచ్చేయి. నువ్వు చేసుకున్న మొక్కుబడి వల్ల దేవునికి మేలు చేస్తే ఖచ్చితంగా మొక్కుబడి చెల్లించుకో. ఒకవేళ మొక్కుబడికి నువ్వు చేసుకున్న మొక్కు నీ జరగదు, నువ్వు ఎట్టో కట్టవు, ఎలాగేవోగా కానికవోగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా చెల్లించుకోవాలి. నేను అలాగే దేవుని సమర్పణ చేసుకొని ఆయన సేవలో ఉన్నాను. అలాగే ఈమె కూడా, అన్న కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె పాపం సంతోషంగా, ఆనందంగా, సంతోషముగా దేవునికి తన కుమారుని తీసుకెళ్తుంటే భర్త ఒప్పుకోలేదు. అత్తింటివారు, పుట్టింటివారు, గ్రామస్తులు, పెద్దలు ఒప్పుకోలేదు. లేక 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 పుట్టిన ఒక్కగానొక్క కొడుకు, డబ్బు లేవు, ఇంకేదైనా నువ్వు ఏదైనా ఎంత ఒక సగం ఆస్తి ఇచ్చేసి నీ కొడుకుని ఇవ్వద్దు అన్న, నువ్వు అసలే గుడ్డుపోతువి, గుడ్రాలే నిన్ను దేవుడు అట్టకుండా బిడ్డనిచ్చాడు, ఏదో కానికవు కానీ కొడుకుని ఇవ్వద్దని ఎంతమంది ఆటంగా పరిచినా ఎవ్వరు మాట వినక పిల్లోడు పెరిగిన కాడి నుంచి ఒక తెలిసే వరకు సమయకు చెప్తుంది, మొక్క ఇవ్వంగా మానేవంగా చెప్తుంది. బాలుడు నడవలసిన త్రోవని వారికి నేర్పము, పెద్దోడిని తొలగిపోడు నేర్పుతుంది. కొడుక నేను నీకు తల్లిని కాదురా, అసలైన తండ్రి యేసయ్యా, ఈ తల్లిదండ్రులు అసలు ఆ మెయిన్ ఈ ఇల్లు కాదు నీది, ఆ ఇల్లు నీది, దేవుని మందిరిల్లు అయ్యా, అక్కడే ఉండాలయ్యా, అక్కడే సేవ చేయాలని చిన్నతనంలో సమయలకు నూరు పోయితే అప్పుడు సమయలకు అర్థమైంది ఏంటంటే, ఓ ఈ తల్లి తాత్కాలికమే, ఈ తండ్రి తాత్కాలికమే, అసలే నా ఇల్లు మందిరం, నేను అక్కడ దేవుని సేవ చేసుకోవాలని కలిగిపోయింది. టైం వచ్చింది, ఎంతమంది వద్దన్నా అన్న తన కొడుకుని తీసుకెళ్ళి దేవుని మందిరం అప్పచెప్పేసింది. అప్పుడు ఏడవలేదు, అన్న ఇల్లు వస్తాను కొడుకు ఆడలేదు, వెళ్ళిపోకమ్మా నేను ఉండలేన మనలా. అలాగే మమ్మీ, అలాగే అమ్మ, టాటా, బాయ్ బాయ్ అని చెప్పి దేవుని సేవ ఉండిపోయాడు. సమయంలో దేవుని సేవ ఉండిపోయి దేవుడే సమయంతో మాట్లాడాడు. సరే, అది ఒక భాగం. అన్న వెంటనే బయలుదేరి తన ఇంటికి వెళ్ళిపోయింది, తన ఊరు వెళ్ళింది. భర్త సరిగా మాట్లాడతలేదు, ఎందుకంటే కోపంతో ఉన్నాడు. అత్తమామలు, పుట్టింటోళ్ళు అందరూ కూడా, ఊరులు కూడా రకరకాల మాట్లాడుకుంటున్నారు. ఎన్ని మాట్లాడుకున్నా అన్న మాత్రం దేవుని స్తుతించుకొని, యేసయ్యా ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే కొలుతునయ్యా, నీవే
మా రాజువయ్యా. దేవుని స్తుతించుకుంది. అన్న సమయల్ని దేవుని మందిరకు అప్పచెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏనాడు కూడా మళ్ళీ పిల్లల్ని మళ్ళీ అడగలేదు. కానీ తన కుమార్తె హన్నాని ఇంటోలు పక్కింటోలు అందరూ దూషించడం దేవుడు చూశాడు. నా కుమార్తెని నిందిస్తున్నారు, అలా ఉంటాగలేదు. నా కుమార్తెని ఆదుకోవాలని అడగక ముందే అక్కర్లెరిగిన దేవుడు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అన్నాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి సమయంలో 2వ అధ్యాయంలో 21లో మంచి మాట ఉంటుంది నాన్న. ఎంత చక్కని మాట చూడండి. 21 వచనంలో యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కొడుకుల్ని 2 కూతుర్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆమె కనేసింది. దేవునికి స్తోత్రం. చూసారా, ఒక్క కొడుకుని మొక్కుబడి చేసుకుని దేవుడిని తీసుకు అప్పచెప్తే అడగకపోయినా సరే అన్నాన్ని దేవుడు దర్శించి మరలా గర్భోతం చేసి 3 కొడుకుల్ని 2 కూతుర్ని దేవుడు చేశాడు. ఇప్పుడు ఎంతమంది చూసారా? ఇప్పుడు సమీలతో కాగా 6. ప్రార్థన ఆలకించేవాడు హన్నా ప్రార్థన ఆలకించాడు. నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఒక్కరిని అడిగితే దేవుడు 5 ఇచ్చాడు ఆమెకు ఎక్స్ట్రా. అంటే సమీలతో 6 ఇచ్చాడు. 2 అడిగితే 3 అడిగితే లెక్కేసుకుంటే లెక్కేసుకోండి ఎలా ఉంటుందో. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. కుమార్తె కుమారుడా నువ్వు బాధపడకు, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మనసి ప్రార్థన చేసింది అన్న మనసి ప్రార్థన అనుకున్న లోటు, ఒకే ఒక్క లోటు తీసేశాడు. దేవుడు తీర్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. ఒక్కరిని అడిగింది 6 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎంతని అడుగుతున్నావు, ఏమడుగుతున్నావు, అవన్నీ దేవుడిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆత్మ తండ్రి కోరుకుంటున్నాడు. నాన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడైన మా తండ్రి ఈ చిన్న సందేశం ద్వారా ప్రార్థన ఆలకించేవాడా ఆయన అంశం ద్వారా 2వ భాగంలో హన్నాను దర్శించు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చింది, నీ సన్నిధిలో ఏడ్చింది, కన్నీరు కాచింది. ప్రభువా చిన్న మొక్కుబడి చేసుకుంది, నా కొడుకునిస్తే మళ్ళీ ఇచ్చేస్తానని. చేసుకున్న మొక్కుబడి ప్రకారంగా బిడ్డను గర్భం తెరిచావు, సమయాలు ఇచ్చావు, మందిరం అప్పచెప్పింది. మొక్కుబడి మానలేదు, ఇచ్చేసింది. ఆమెని అనేకులు ఆమెని అపార్థం చేసుకుంటే నా కుమార్తె ఎందుకు అపార్థం చేసుకుంటున్నారని మళ్ళీ ఆమెను ప్రేమించి 5 పిల్లల్ని ఇచ్చావు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈరోజు నా ప్రియమైన సహోదరులు వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మనసారా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించేవాడా మేము నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాం. కనికరించు మా నాయన, ఒక్కసారి కనికరించు. ఏ నిందల్లో ఉన్నారు, ఏ అవమానంలో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ శ్రమల్లో ఉన్నారు, ఏ ఉద్యోగులకు నిరుద్యోగులతో ఉన్నారు, తల చెదిరిపోయి బాధలు కష్టాలు ఎక్కువైపోయి మెంటల్ ఎఫెక్టివ్ అయ్యి రోగులై మంచాన పడ్డారు, హాస్పిటల్ పాలైపోయారు, ఏ బాధల్లో ఉన్నారు తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన ఆలకించేవాడా మా ప్రియ శ్రోతల యొక్క బాధలన్నీ మీ పాదలు పెడుతున్నాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా దగ్గర రండి అన్నావు, విశ్రాంతిని ఇస్తానన్నావు. మా పనులు భారం అంతా పెడుతున్నాం. కనికరించండి తండ్రి, కనికరించండి. మాకే లోటు ఏ సమస్య ఎరిగిన దేవుడు నీవు, అట్టి కృపగల దేవుడు. మీరు మహిమ పొందండి. యేసునామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని ఆత్మ బిడ్డలారా, ఈ సందేశాలు మీకు మీసాల గొప్ప క్రీస్తుదాసు అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది. దీన్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మీరు దీంట్లో చేరండి. అనేక వర్తమానాలు 10లుగా 100లుగా 1000లుగా లక్షలుగా దేవుడు ఇవ్వబోతున్నాడు. అద్భుతమైన సందేశాలతో, చిన్న సందేశాలతోని, చిన్న ప్రాంతంతోని మీ జీవితాలు ఉద్ధరించే అద్భుతమైన వర్తమానాలు. ఈ రోజున రకరకాలటువంటి మానసికంగా బాధ పెట్టి అసలు దేవుని వాక్యం ఏంటో అర్థం కాని పరిస్థితులు వస్తున్న ఈరోజు కలుషితమైన
ఆ మాటలు వస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి చక్కని సందేశాలు అపోస్తున్న బోధ మీ కుటుంబాలకు మీకు కలగాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ పరిసరం ముందుకు సాగడానికి మీ ప్రార్థనా సాయం నాకు అందించండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఆమె. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాల కోసం మీసాల గొడవ క్రీస్తుదాస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయండి. దేవుడు మేము ప్రేరేపిస్తే విశ్వాసంతో కొనసాగుతున్న ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రోత్సహించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.